ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా పట్టణంలో 430 పడకల ఆసుపత్రుల నిర్మాణం, పలు ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా పట్టణంలో 430 పడకల ఆసుపత్రుల నిర్మాణం, పలు ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించబోతున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం. దాదాపు 100 కోట్లతో ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నాటికి ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇక మరోవైపు దౌలతాబాద్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక 430 పడకల ఆసుపత్రిని కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక కోస్గిలోని వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక అక్కడ తదనంతరం ఈ శంకుస్థాపనల కార్యక్రమం పూర్తయిన తదనంతరం ఇక అక్కడే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఇక ఈ ముఖ్యంగా ఈ బహిరంగ సభలో ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. కాబట్టి ఇప్పటికే ఢిల్లీ వెళ్లినటువంటి ముఖ్యమంత్రి పలు కీలక అంశాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇక ఖచ్చితంగా మాకు ఏదైతే కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు సంబంధించి పెండింగ్ పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ బహిరంగ సభ వేదిక ద్వారా కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్నటువంటి మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఏదైతే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి కూడా విన్నవించడం జరిగింది. అలాగే మరోవైపు ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు కూడా రాష్ట్రానికి కేటాయించాలి. ఇక మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే కేంద్ర సహాయం అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఏదైతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు పంట పండిస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించి ఇక్కడ పండుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే కోరారు. అయితే ఈ రోజు జరగబోయేటువంటి బహిరంగ సభలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కొన్ని డిమాండ్లు ఏదైతే ఈ సభా వేదిక ద్వారా వినిపించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గత కొద్ది రోజులుగా పదే చెప్తున్నారు. అవసరమైతే ఎన్నిసార్లైనా నేను ఢిల్లీకి వెళ్తాను, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగా ఒకవైపు మోడీ 10వ తేదీన రావడం, అందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా లేఖల రూపంలో రాయడం జరిగింది. అలాగే స్వయంగా వెళ్లి కూడా కలవడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభ ద్వారా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏదైతే రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని చెప్పి ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి, వాటికి సంబంధించి కూడా ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వాటన్నిటిపైన కూడా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, అంటే రైతు భరోసా గురించి కానీ లేకపోతే కొనుగోలు కేంద్రానికి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా?
అయితే ఇప్పటికే 2 దఫాలుగా రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే మరో దఫా కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది ఆలస్యం అవుతుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఇటు సివిల్ సప్లై శాఖతో పాటు సంబంధిత శాఖ మంత్రి కూడా రివ్యూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పండినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వెంటనే రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నంత ఇదిగా రాష్ట్ర ప్రభుత్వం లేదు. మేము ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం. ఏదైతే తడిపినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే మేము అధికారులకు సూచించడం జరిగింది. అందుకు సంబంధించి కూడా రైతులు ఎవరు కూడా ఆవేదన చెందవద్దు అనేటువంటి కీలక అంశాలు కూడా ఈ రోజు ఈ సభ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.